రైతులకు నష్టం చేసినా ఏం కాదు, కానీ బీఆర్ఎస్ పై మాత్రం నిందలు మోపాలి. 2.5 ఏళ్లుగా రేవంత్ ప్రభుత్వం తీరు ఇదే. మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరణ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు బీఆర్ఎస్ నాయకులు. నేడు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గులాబీ దళం గర్జించనున్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులు సాగునీటికి పడుతున్న గోసను వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్తో పాటు గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొనున్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్ మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రానుండగా దాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నిసార్లు ప్రాజెక్టు సందర్శనకు వస్తావు, మరమ్మత్తు పనులు ప్రారంభించడానికి రావాలి అంటూ నినదిస్తున్నారు. రైతులకు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకురావాలంటూ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలను ఆపాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైట్ ద్వారా భూపాలపల్లి నుంచి అందజేస్తారు. రవికాంత్, మేడిగడ్డ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కుమార్, కాసేపట్లో భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం కూడా బయలుదేరినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. మనం చూసినట్టయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు చేరినటువంటి సందర్భం. కాసేపట్లోనే ఇక్కడ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు, మేడిగడ్డ బరాజ్ సందర్శనకు వెళ్ళనున్నటువంటి సందర్భం. ఇప్పటికైతే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, ఇతర నాయకులంతా కూడా ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నటువంటి సందర్భం. 2.5 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా రాజకీయాలు చేస్తోంది. పక్కదో పట్టించే విధంగా అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలో లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో మేడిగడ్డ ప్రాజెక్టును ఏదైతే వాడకంలోకి తీసుకురావాలన్నటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనను, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యటనను వ్యతిరేకిస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. 2.5 ఏళ్లుగా రైతాంగానికి సంబంధించి పూర్తిగా ఆ ప్రాజెక్టును వాడకంలో లేకుండా చేసి పూర్తిగా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరువు ప్రాంతంగా ఉండేటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటి తీరు కనిపించింది. పూర్తిగా ఆయకట్టు అంతా కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. 1 కోటి ఎకరాల మాగాణగా తెలంగాణ మారడంలో కాళేశ్వరం ప్రాజెక్టుది కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. మనం పూర్తి స్థాయిలో కాళేశ్వరం మీద ఎప్పటికప్పుడు రాజకీయాలు చేయడమే మనకైతే స్పష్టంగా కనిపించింది. మరొకసారి 20వ తేదీన రైతులను మోసం చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు వస్తున్నారన్నటువంటి ఒక బలమైన అభిప్రాయానికి రైతాంగం సైతం వచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అసలు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా దాన్ని పడావున పడేసి పూర్తిగా రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేసిందన్నటువంటి అంశాన్ని వాళ్ళు వెళ్ళేటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రజలకు, అదేవిధంగా రైతాంగానికి సంబంధించి అనేక విషయాలు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము భూపాలపల్లి జిల్లా
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ నుంచి కాసేపట్లోనే బీఆర్ఎస్ నాయకులంతా కూడా తరలి వెళ్ళేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అక్కడ మంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర సందర్శనకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ ప్రాజెక్టు దగ్గర కనీసం బీఆర్ఎస్ నాయకులు వెళ్ళేటువంటి సందర్భంలో టెంట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించలేదు. పూర్తిగా ఇలాంటి విధానాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ నాయకత్వం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. 2.5 ఏళ్ల పాటు మేడిగడ్డ ప్రాజెక్టును కావచ్చు, ఇటు మేడిగడ్డ బరాజును, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పడేసి ఇటీవల ఒక కమిటీని ఫామ్ చేసినటువంటి పరిస్థితి. అందులో ఇంజనీరింగ్ నిపుణులు ఎవరూ లేరన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇటు ఇంజనీర్స్ అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఈఎన్సీ స్థాయి అధికారిని కనీసం ఆ కమిటీలో నియమించలేదు. ఆ కమిటీలో ఒక ఈఎన్సీ స్థాయి అధికారి లేడన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ కమిటీ అంతా కూడా ఒక డొల్ల కమిటీ, మరొకసారి కాలయాపన చేసేటువంటి ప్రయత్నమే. మేడిగడ్డ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ అవాస్తవాలు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. అక్కడ ఒక పెద్ద సభ జరగనుంది. ఆ సభలో ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి చేరేటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేటువంటి క్రమంలో అదే రోజు ఒక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కి సీఎం రేవంత్ రెడ్డి తెర తీస్తాడన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే ఇక్కడ నుంచి అదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు సందర్శన కోసం అయితే బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం అంతా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఇప్పటికే మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా ఆరూరు రమేష్, వినయ్ భాస్కర్ కూడా చేరుకున్నారు. కాసేపట్లోనే ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ పెద్ద ఎత్తున కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల ఏర్పడేటువంటి కమిటీ కావచ్చు, ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అతని పర్యటనను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. 2.5 ఏళ్ల పాటు రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షలాది క్యూసెక్లను నిల్వ ఉంచి రైతాంగానికి, వ్యవసాయానికి అందించాల్సింది పోయి పూర్తిగా లక్షలాది క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలు చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనకు ఈ 2.5 ఏళ్ల కాలంలో కనిపించింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవన్నీ విషయాలను అక్కడికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అర్థమయ్యే విధంగా, రైతాంగానికి అర్థమయ్యే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడింది, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏం జరిగిందనేది చెప్పే అవకాశం ఉంటుంది. మనతో పాటు గడ్డ జ్యోతి గారు ఉన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు. మేడం, ఇవాళ సందర్శన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి మేడం? సందర్శన వెనుక ఉద్దేశం ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి కేసీఆర్ గారు తెలంగాణ, వెనుకబడ్డ తెలంగాణకి మంచిగా నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతోని నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి అది వారు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరింది, కట్టడం జరిగింది, తెలంగాణలో నీళ్ళు ఇవ్వడం జరిగింది, అన్నీ బాగా జరిగినాయి. కానీ అది ఏదో దురదృష్టవశాత్తు కొంత ఒక పిల్లర్ కుంగి అది కొంత ఏదో జరిగినప్పటికీ మరి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2.5 సంవత్సరాల నుంచి దాన్ని గాలికి వదిలేసి రైతులను ఇబ్బంది పెట్టి మరి ఎక్కడ కూడా దానికి పట్టించుకోకుండా దీంట్లో ఏదో అవినీతి జరిగింది, దీంట్లో ఏదో అయిపోయింది అని అభూత కల్పనలు చేసి కేసీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి గాలికి వదిలేసి ఇవాళ మరి రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి గారు బయలుదేరి నేను సందర్శనకు వస్తున్నాను, మరి దాని మరమ్మతులు చేపిస్తామని అంటా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసింది, దాంట్లో ఏమైనా ఉంటే చూసుకోవాలి, మరి దాంట్లో ఉన్నటువంటి ఏదున్నా కూడా జరిపించుకోవచ్చు. కానీ ఇన్ని రోజుల నుంచి గాలికి వదిలేసి కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ రైతుల్ని మరి ఇబ్బంది పెట్టినందుకు మరి వాళ్ళ ప్రకృతితో పెట్టుకున్నారు. ప్రకృతి రేపు రాబోయే రోజులలో బుద్ధి చెప్తుంది. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారు
పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం ద్వారా అనేకమైనటువంటి పంట పొలాలకు నీళ్లు రావటం, రైతులు సుభిక్షంగా ఉండటం జరిగింది. రేపు రాబోయే రోజులలో కూడా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ జిల్లా మా ఉమ్మడి జిల్లా నాయకులందరం కలిసి మరి భూపాల్పల్లి జిల్లా పార్టీ పక్షాన అందరం కలుసుకొని వెళ్ళి మరి ప్రాజెక్ట్ని సందర్శన చేయడానికి బయలుదేరుతా ఉన్నాం. బాలరెడ్డి గారు ఏం చెప్తారు? ఈ 2.5 ఏళ్ల కాలం విచారణల పేరుతోటి, కమిటీల పేరుతోటి, ఇటీవల కమిటీ వేశారు. ఆ కమిటీలో కనీసం ఒక ఈఎన్సీ స్థాయి అధికారి లేడు. ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎల్లుండి వచ్చే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నది. గతంలో ఎన్డీఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అప్పుడే కొన్ని రిపేర్లు చేస్తే ఇది సరిపోతుందని చెప్పింది. దాన్ని పక్కన పెట్టి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర రిపోర్ట్ ఇచ్చి, ఆ తర్వాత మా సభ జరుగుతున్నప్పుడు గతంలో ఎల్కతుర్తిలో మా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న సందర్భంలో మరి చివరిగా రిపోర్ట్ ఇచ్చి దీన్ని మొత్తం డైవర్షన్ చేసి ఏదేదో జరిగింది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, లక్షల కోట్లు వృధా అయినాయి అని చెప్పినావు కదా. మరి లక్షల కోట్లు వృధా అయితే ఆ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఎందుకు సభ నిర్వహిస్తున్నావు ముఖ్యమంత్రి గారు? ఇది తెలంగాణ ప్రజలు సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి గత 2.5 సంవత్సరాల్లో ఏం చేసినావు నువ్వు ఎంతసేపు ప్రజలను డైవర్ట్ చేయడానికి, విషయాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న డ్రామా తప్పితే ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఇట్లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎవరూ నిర్వహించలేదు. కేసీఆర్ గారు నిర్వహించిన ప్రాజెక్టు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారానే, ఆ ప్రాజెక్టు కిందనే అనేక మంది రైతులు పండించిన పంటే దానికి నిదర్శనం. కాబట్టి ఇవాళ దీన్ని రాజకీయ ఏటీఎంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. రాజకీయ ఏటీఎంగా అవసరం వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇలా దీని మీద ఘోష్ కమిషన్ వేసినావు, ఇంకేదో కమిషన్ వేసినావు. ఏమైంది ఆ రిపోర్ట్లు? ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఇవాళ మళ్ళీ మీరు దీని మీద మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నారు. అది కూడా ఏంది, ఎల్లుండి అంటే మా మీటింగ్ ఉంది కాబట్టి 20వ తారీఖు నాడు మా పార్టీలో జీవన్ రెడ్డి గారు చేరిక అవుతున్నారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్న డ్రామా తప్పితే ఇందులో వాస్తవం లేదనేది తేలిపోయింది. ఇప్పటికీ ప్రజలకు అర్థమైంది. ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ఎట్లాంటి కుప్పి గంతులు వేస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడే వాహన శ్రేణి అంతా కూడా అయితే బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా మేడిగడ్డ సందర్శనకు బయలుదేరినటువంటి పరిస్థితి. రైతాంగానికి, ప్రజలకు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి ఏంటి, ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా ఆ ప్రాజెక్టును వాడకంలో లేకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారనేది మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి సందర్శించిన తర్వాత ప్రజలకు, రైతాంగానికి స్పష్టంగా వివరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.